ఎగతాళిగా మారుతోంది. బంధం బీటలు వారుతోంది. సుకుమారులైన మహిళలు కిరాతకంగా మారుతున్నారు. భర్తల్ని చంపే స్థాయికి దిగజారుతున్నారు. అసలు కుటుంబ వ్యవస్థ ఎందుకు నాశనమవుతోంది? వివాహ బంధానికి విలువ ఎందుకు మారుతోంది? అసలు నిపుణులేం చెబుతున్నారు? వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ల మంటరా అని ఓ మూవీలోని ఫేమస్ పాటను నేటి కాలంలో అబ్బాయిలు నిజంగానే పాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వివిధ కారణాలతో భర్తలకు స్పాట్ పెడుతున్న భార్యలు ఎక్కువైపోతున్నారు. కాళ్ల పారాన్ని కూడా ఆరకముందే తామే స్కెచ్ వేసి భర్తల చావులకు కారణమవుతున్న భార్యల తీరు కలకలం రేపుతోంది. మేఘాలయ హనీమూన్ జంట మిస్టరీ మిస్సింగ్ ఎపిసోడ్ లో బయటపడుతున్న ట్విస్ట్లతో హనీమూన్ అంటేనే కొత్తగా పెళ్లైన భర్తలు బెంబేలెత్తిపోతున్నారు. మరో వ్యక్తితో ప్రేమలో ఉండి ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పే ధైర్యం లేక సోనం అనే మహిళ రాజా రఘువంశీని వివాహం చేసుకోవడం, ఆపై అతన్ని అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేయడం, దానికోసం హనీమూన్ అంటూ ప్లాన్ వేయడం, తన కళ్ల ముందే భర్తను చంపుతూ ఉంటే అదేదో సినిమా చూస్తున్నట్లు కళ్లారపకుండా చూడడం, ఇదంతా వింటూ ఉంటే సుకుమారులైన ఆడవాళ్లలో ఇంతటి కఠిన పాషాణ హృదయం కూడా దాగి ఉంటుందా అన్న అనుమానం కలుగుతోంది. ఈ ఒక్క ఘటనే కాదు, ఈ మధ్య కాలంలో జరిగిన వరుస ఘటనలు చూస్తూ ఉంటే ఈ సమాజం ఎటుపోతుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజా రఘువంశీ హత్యతో ఇటీవల కాలంలో భార్యలు చేసిన హత్యలపై తీవ్ర చర్చ నడుస్తోంది. అందులో ప్రధానమైంది ఇండోర్లో జరిగిన సిమెంట్ డ్రమ్ము హత్య. ప్రాణంగా ప్రేమించి మరీ పెద్దల్ని ఎదిరించి వివాహం చేసుకున్నారు సౌరభ్ తివారీ. అలాంటిది తన గంజాయి చెపరి ప్రియుడు షాహిల్ శుక్లా కోసం భర్తనే కడతేర్చింది ముస్కాన్ రస్తోతి. భర్తకు మత్తుమందించి ఆపై చంపి ముక్కలు చేసి ఆ బాడీని పెద్ద డ్రమ్ములో కుక్కి సిమెంట్తో ముంచేశారు. ఇండోర్ కేసుగా ఈ హత్య యావత్ దేశాన్ని షేక్ చేసింది. హర్యానా భివానీలో భర్తను హత్య చేసింది యూట్యూబర్ రవీనా. సోషల్ మీడియాలో సురేష్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహేతర బంధానికి దారితీసింది. ఈ క్రమంలోని భర్తను హత్య చేసి మృతదేహాన్ని ప్రియుడి సాయంతో బైక్పై తీసుకెళ్లి నగర శివార్లో పడేసింది. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచుగా జరుగుతూ ఉండడం తీవ్ర కలకలం రేపుతోంది. ముంబై, థానే, నవీ ముంబైలో గత 4 నెలల్లో ఇలా భర్తల్ని వివాహేతర సంబంధం కోసం బలిగొన్న భార్యల కేసులు 6 దాకా నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. భార్యాభర్తల బంధం అనేది ప్రేమ, నమ్మకం, గౌరవం, అవగాహనతో కూడుకున్న ఒక పవిత్రమైన బంధం. కానీ ఈ మధ్య ఆ బంధం తెగిపోతోంది. బంధం తెంచుకోవడమే కాదు, ప్రాణాలు తీసే వరకు వెళుతోంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా భర్తల్ని భార్యలు, భార్యల్ని భర్తలు అతి కిరాతకంగా చంపుతున్నారు. జీవితాంతం తోడుంటానని, కంటికి రెప్పలా చూసుకుంటానని చేస్తున్న భాషలు, మాటలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో ఈ సమాజం ఎటు వెళుతుందోనన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సమాజంలో మార్పులు, మానసిక సమస్యలు, కుటుంబ కట్టుబాట్లు, బలవంతపు వివాహం, ప్రేమ, పెళ్లి చేసుకున్న వ్యక్తిపై ద్వేషం, పెరిగిన వాతావరణ పరిస్థితులు ఇవన్నీ ఇలాంటి విపరీత పరిస్థితులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివాహ వ్యవస్థపై రోజురోజుకి సన్నగిల్లుతున్న విలువలు, దూరమవుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ సైతం ఇలాంటి దుర్మార్గాలకు కారణమంటున్నారు. వివాహ బంధం అనేది ఒక పవిత్ర బంధం. ఆ బంధంలోకి అడుగుపెట్టే ముందే అన్నీ ఆలోచించుకోవాలి. ఇష్టం లేకుంటే ముందే నిరాకరించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బంధంలోకి అడుగుపెడితే మాత్రం నిజాయితీగా ఉండాలి. అంతే తప్ప ఎదుటి వ్యక్తి ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.